ప్రభు రాకడ వరకు మన పాకడ వరకు నిలిచి ఉండాలని ఆ ప్రేమలో అమర్చబడి ఇంకా ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు అనేకమైన దైవజనులను ఆత్మలో పురుగొలిపేవారంగా మేమందరం కలిసి కార్యాలు చేయాలని మీరందరూ ప్రార్థనలు చేయండి. దైవజనులు జపన్య గారి దర్శనం ఈ ప్రాంతాల్లో మా ద్వారా, మా అందరి ద్వారా పరిశుద్ధాత్ముడు నెరవేర్చునుగాక. గట్టిగా చప్పగొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది బిడ్డలు, ఒక అద్భుతమైన మాట, ఒక చిన్న మాట, మిమ్మల్ని ప్రోత్సహించే మాట చెప్పాలని నేను ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాను. మరి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు తీయక్కల జస్ట్ వింటే చాలండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం అలా ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్తే అందరూ మీరు తలలు పైకెత్తడం చాలు, మీరేం చూడక్కర్లేదు. దేవుని ప్రజలకు ఒక యుద్ధము వస్తుంది. వారి జీవితానికి ఆ యుద్ధము సంభవించినప్పుడు వెంటనే వారు మొట్టమొదటిగా వారిలో ఒక 4 లక్షల మంది యోధులను, సైన్యాన్ని వారు సిద్ధపరచుకుంటారు. సాధారణంగా యుద్ధం చేయడానికి యోధులు కావాలి కాబట్టి, సైన్యం కావాలి కాబట్టి మొదట వారు సైన్యాన్ని, ఆర్మీని రెడీ చేసుకుని వెంటనే దేవుని వద్దకు వచ్చి, ప్రభువా మా శత్రువులతో యుద్ధము చేయడానికి ఎవరిని ముందు వెళ్ళమంటావు అని దేవుని యొద్ద ప్రార్థన చేస్తారు. వెంటనే దేవుడు ఏమంటాడంటే, యోధా గోత్రికులను మీరు పంపండి అంటాడు. మొదట వరుసలో యోధా గోత్రికులు ఉండాలి, తర్వాత ఇజ్రాయేలులు ఉండాలి. శత్రువుల మీదకి వెళ్తారు. ఒకటి, ప్రార్థన చేసి దేవుని నడిపింపును బట్టి వారు యుద్ధానికి వెళ్ళారు. ప్రార్థన చేసి దేవుని నడిపింపును బట్టి యుద్ధానికి వెళ్తే విజయము రావాలా, ఓడిపోవాలా? మాట్లాడాలి మీరు అందరు గట్టిగా. కానీ ఓడిపోయారు. కొన్ని వేల మంది దేవుని ప్రజలు సంహరించబడ్డారు, ఓడిపోయారు. మరలా భయపడి వెనక్కి పారిపోయి వచ్చేసి రెండవ రోజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ప్రార్థన చేసి, ఫస్ట్ ఎలా ప్రార్థన చేశారు? మామూలుగా ప్రార్థన చేసి, ప్రభువా మమ్మల్ని వెళ్ళమంటావా, వెళ్ళు అన్నాడు. ఓడిపోయారు. ఎప్పుడైతే ఓడిపోయారో రెండో రోజు వచ్చేసి, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మా శత్రువులతో యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశారు. దేవుడు వెళ్ళండి అన్నారు. రెండోసారి కూడా వెళ్ళారు, ఓడిపోయారు. ఒకటి, ప్రార్థన చేసి వెళ్ళి ఓడిపోయారు. 2, కన్నీటి ప్రార్థన చేసి ఓడిపోయారు. మూడవది 26వ వచనములో మూడోసారి ఓడిపోయాం కదా, ఎందుకులే ఇక మనం వాళ్ళ మీద గెలవలేం అని వాళ్ళు ఆగిపోలేదు. మూడవసారి ఉపవాసముతో ప్రార్థన చేసి, స్తోత్రం కలుగునుగాక, ఉపవాసముతో ప్రార్థన చేసి వెళ్ళారండి. మూడవసారి యుద్ధానికి వెళ్ళారు. ఉపవాసముతో ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్తే 35వ వచనంలో ఎవరి చేతుల్లో ఓడిపోయారో, ఎక్కడ ఓడిపోయారో, దేని మీద ఓడిపోయారో దానిపైన దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలగజేశాడు. గట్టిగా చప్పకొడుతూ ప్రభువుకి బిగ్గరగా 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 కూర్చున్న వారు గట్టిగా చప్పకొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభు ప్రవచనాత్మకంగా ఈరోజు మీ అందరితో మాట్లాడుచున్న మాట ఏంటి తెలుసునండి? ఈ మాట అందరూ చెప్పండి నాతో కోసం. ఎక్కడ నేను ఓడిపోయానో, బాగా చెప్తున్నారండి మీరు, బాగా చెప్తున్నారు, చెప్పండి. ఎక్కడ నేను ఓడిపోయానో, దేని మీద నేను ఓడిపోయానో, ఎవరి పైన నేను ఓడిపోయానో అక్కడే, దాని మీదే, వారి మీదే నా యేసయ్య నాకు విజయమును కలగజేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా 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 చప్పకొడుతూ స్తోత్రం చెబుతూ స్తోత్రం చెబుతూ స్తోత్రం చెబుతూ స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎన్నో సందర్భాలను ఓడిపోయావు, కొన్ని పరిస్థితుల్లో ఓడిపోయావు, కొన్ని స్థితిగతుల్లో ఓడిపోయావు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో ఎందుకు నేను ఓడిపోతున్నాను? నేను ఇంత కన్నీరు కారుస్తున్నాను కానీ నా జీవితంలో ఎందుకు నేను ఓడిపోతున్నాను? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జయం ఇచ్చేస్తే
వాళ్ళ కన్నీటి ప్రార్థన చేయరు. వాళ్ళ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జయమిచ్చేస్తే వారు ఉపవాస ప్రార్థన చేయరు. ఇప్పుడు దేవుడు వారిని ఆ స్థాయికి ఎదిగించాలని ఈ మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు వాటమునిచ్చాడు, రెండోసారి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వాటమునిచ్చాడు, మూడోసారి ఉపవాసముతో కన్నీళ్లతో ప్రార్థన చేసి శత్రువు మీదికి వెళ్ళినప్పుడు ఒక పరిపూర్ణ జయమునిచ్చాడు. కనుక నా బిడ్డలారా, మరి దైవజనులు శాంసన్ రాజయ్య గారు ఎంతో భారంతో మీ అందరి కుటుంబాల్లో ఎక్కడ మీరు ఓడిపోయారో, ఎవరిపైన మీరు ఓడిపోయారో, ఏ పరిస్థితుల్లో మీరు ఓడిపోతున్నారో ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు గొప్ప జయాన్ని కలగజేయాలని ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారు అయ్యా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నేను ఓడిపోయానో? గట్టిగా మీరు ఎక్కడ నేను ఓడిపోయానో? ఎవరి మీద ఓడిపోయానో? దేని మీద ఓడిపోయానో? అప్పుల్లో ఓడిపోయావా? రోగాల్లో ఎక్కడ ఓడిపోయావో? ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబోయే లోపు ప్రభు నీకు గొప్ప జయాన్ని కలగజేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా ప్రభుకి స్తోత్రం. కానండి ఇక్కడ ఒక మాట అండి, షరతులు వర్తిస్తాయి అనండి అందరూ. ఆ షరతులు అంటే చెప్పేసి ముగించేస్తాను. ప్రార్థన చేసుకుని వెళ్ళి ఓడిపోయారు, కన్నీటి ప్రార్థన చేసి ఓడిపోయారు, ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళి జయాన్ని పొందారు కదా. ఎక్కడ ఓడిపోయారో అక్కడ జయం మనకి రావాలంటే, ఎవరి మీద ఓడిపోయామో వారి మీద మనకి జయం కావాలంటే, ఏ పరిస్థితుల్లో ఓడిపోయామో ఆ పరిస్థితుల్లో జయం మనకు కావాలంటే 26వ వచనంలో వారు మొత్తం 5 పనులు చేశారండి. సింపుల్గా చెప్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, వారు బేతేలుకి వచ్చారు, అంటే దేవుని మందిరానికి వచ్చారు. చెప్పండి, దేవుడి మందిరానికి వచ్చారు. చెప్పండి గట్టిగా, దేవుడి మందిరానికి వచ్చారు. గట్టిగా చెప్పండి, దేవుడి మందిరానికి. కుర్చీలో కూర్చుని విఐపీస్ చెప్తే చెప్పండి, దేవుడి మందిరానికి వచ్చారు. మనం కూడా ఎక్కడికి రావాలి? ఈరోజు ఈ ప్రార్థనలో చాలామంది రాకుండా లైవ్లో చూస్తున్నారు గారు, మీ ఊళ్ళే. ఎందుకంటే మీ సంఘం ఎంత కాదు కదా, ఎన్ని వేల మంది. ఆదివారం ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆరాధనలు పెడితే మందిరం మొత్తం కిటకిటలాడిపోద్ది. అంటే కొన్ని వేల మంది ఉంటారు, కానీ ఆ వేల మందిలో కొన్ని వేల మంది వచ్చారు, మిగిలిన వేల మంది అందరూ ఏంటంటే లైవ్ ఫాలో అయిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది అండి, మీరు కాదు, మా ఊర్లో ఉన్నారు, మందిరాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే అంత నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళు బేతేలు అనగా దేవుని మందిరములోనికి వచ్చి ఎన్ని పనులున్నా ఎన్ని పరిస్థితులున్నా ఈ దినమందు నేను నా దేవుని సన్నిధిలో కనబడాలి, నా దేవుని సముఖానికి చేరిపోవాలి. ఎట్లాంటి ఆటంకాలున్నా, ఏ స్థితిగతులున్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, కుటుంబంలో బంధువులున్నా, స్నేహితులున్నా, ప్రతికూలతలు ఉన్నా దైవ సన్నిధిలోనికి వచ్చి వాళ్ళు ఏం చేశారంట, దేవుడి మందిరంలో ప్రవేశించి వారు ఏడ్చుచూ, అంటే 1 మందిరానికి వచ్చారు, 2 కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, 3 సాయంకాలం వరకు అక్కడ దేవుని సన్నిధిలో వారు కూర్చున్నారు. ఆ మాటకు అర్థం దేవుని సముఖంలో వారు కనిపెట్టుచున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నారండి? కనిపెడుతున్నారు. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో దేవుడు ఆల్రెడీ ఒక అలారాన్ని సెట్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనానండి. ఇట్లాంటి మాటలు చెప్పాలంటే మా అన్నగారు బాగా చెప్తారు. దేవుని స్తోత్రం. ఒక టైం సెట్ చేశాడు. ఇక నువ్వు మోగొద్దు అనుకున్నా సరే, నీ శత్రువులు మోగకూడదు అనుకున్నా సరే, ఆ టైంకి నీ జీవితంలో అద్భుతాలు మోగబోతున్నాయి. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. ఉదయం అనగా వచ్చి సాయంత్రం వరకు వారు దైవ సన్నిధిలో కూర్చుండి కనిపెడుతున్నారు. ప్రభు ద్వారా కొన్ని కార్యాలు మనం పొందాలంటేనండి, ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. తొందరపడిపోకూడదు. కొంతమంది ఉంటారు, ప్రభు దగ్గర రాగానే సూట్ కేసు దొరికే వాళ్ళకి. ప్రభు దగ్గరికి వచ్చామంటే మాకు పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదేంటండి. ప్రభు దగ్గరికి వచ్చామంటే మాకు ₹1,00,000 లాటరీ తగలలేదండి, తగలదండి. ప్రతిదానికి ప్రభు సమయాన్ని నిర్ణయం చేశాడు. ఆయన అంటాడు కదా, పేతురు రాసిన 1వ పత్రిక 5:4 వచనంలో, ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనము దీన మనస్సు కలిగిన వారిగా ఉంటే తగిన సమయంలో ప్రభు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. నీ బ్రతుకులో కార్యాలు ప్రారంభించబోతున్నాడు. 3వది వారు కనిపెట్టారు. 4వది వారు ఉపవాసము ఉండి, కన్నీళ్లతో ఉపవాసముతో ప్రలాపిస్తూ, పొట్ట రాయి చేసుకుని, శరీరాన్ని నలగొట్టుకుంటూ, దైవజనులు ఎందాడ అయ్యబ్జీలో కూడా ఆ మాట చెప్పారు శాంసన్ రాజయ్య గారు.
శరీరాన్ని నలగొట్టుకుని ఉన్నా లేనట్లుగా ఆహారం అంది. నేను తిన్న దీన్ని నా జీవితం ప్రతిష్ఠించుకుంటున్నాను. ఈ పూట ఉపవాసం ఉంటాను, ఈ దినాలు ఉపవాసం ఉంటాను, ఈ రోజు ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చేదని అడిగారు. ఆడు 7వ తరగతి చదువుతున్నాడు. ఆడొచ్చి అమ్మా సైకిల్ కావాలి, నాన్న సైకిల్, ఎవరు మీ అవతల బా, సైకిల్ ఎదిగి అవతల పోరా అన్నారు అనుకోండి. ఆడు మధ్యాహ్నం భోజనం చేయను అన్నాడు అనుకో, తినకపోతే మానే అంటావు. సాయంత్రం కూడా భోజనం చేయకపోతే రేయ్ తింటావా తినవా, నేను తిన్ను, సైకిల్ కొంటావా కొనవా అన్నాడు అనుకోండి. తినకపోతే మానే అంటావు. మరుసటి రోజు పొద్దున్నే టిఫిన్ పెడతావు. రేయ్ టిఫిన్ చేయంటే నేను టిఫిన్ తిన్నా, సైకిల్ అన్నాడు అనుకోండి. తినకపోతే మానే అంటావు. 2వ రోజు మధ్యాహ్నం కూడా నేను అన్నం తిన్నా, నాకు సైకిలా అన్నాడు అనుకో. తల్లిగా తండ్రిగా నువ్వేమంటావు? సర్లేరా నాన్న, డబ్బులు లేకపోయినా ఎవరి దగ్గర చేపుదులనే తీసుకుని ఏం చేస్తావు నీ కొడుక్కి? మాట్లాడతలేదు. ఓ పాసానికి మన ఏ పొద్దున స్తోత్రం కలుగుంది కాక గట్టిగా ఆమె అంటలేదు. తినడం మానేస్తే తండ్రి కరిగిపోతాడు. స్తోత్రం కలుగును గాక. 5వది అక్కడ వాళ్ళు ఏం చేశారంటే బలులు అర్పించారంట. బలులు అర్పించారు. 5వది ఒక సమర్పణ. ఒక సమర్పణ, ఒక సమర్పణతో కూడిన జీవితం, ఒక ప్రతిష్టతో కూడిన జీవితం, ఒక తీర్మానంతో కూడిన జీవితం. కనుక ప్రియులారా, వారు ఎక్కడ ఓడిపోయారో, ఎవరిపైన ఓడిపోయారో, దేనిపైన ఓడిపోయారో వారిపైన దేవుడు వారికి అద్భుతమైన గెలుపునిచ్చాడు, అద్భుతమైన విజయం ఇచ్చాడు. వాళ్ళు చేసిన పనులు టక్టకమని చెప్పండి. అన్నీ 1 దేవుని మందిరంలోనికి వచ్చారు. 2 కన్నీటితో ప్రార్థన చేశారు. 3 కనిపెట్టారు, దైవ సన్నిధిలో దేవుని కార్యము జరిగే వరకు కనిపెట్టారు. 4 ఉపవాసముతో ప్రభు పాదాలు పట్టుకున్నారు. 5 ఒక సమర్పణ కలిగి జీవించారు. అలా మనమందరం జీవిస్తాం. ఎక్కడ మనం ఓడిపోయామో అక్కడ దేవుడు మనకి గొప్ప విజయమును కలగజేయునుగాక. ఎవరి మీద ఓడిపోయాం వారిపైన దేవుడు మనకి విజయమునిచ్చునుగాక. దేనిపైన ఓడిపోయాం అక్కడ మనం ప్రభు విజయమునిచ్చునుగాక. గట్టిగా చప్పకొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ సేవకులకి అద్భుతమైన చక్కటి స్వీట్ అండ్ షార్ట్ అన్నమాట. అద్భుతమైన చక్కటి సందేశం. సాధారణంగా అయ్యగారు ఎన్ని చెప్పినా 7 పాయింట్లు ఉంటాయి. 7 పాయింట్లు ఉంటాయి అంటారు మన జఫన్య అయ్యగారు. కానీ 5 అద్భుతమైన దేవుని మాటలు చూసారా. ఎందుకు రావట్లేదు, నాకు జవాబు ఎందుకు రావట్లేదు, ఎందుకు జయం కలగట్లేదు అంట. షరతులు వర్తిస్తాయి అన్నారు చూసారు ఇందాక. అదనమాట. దేవుని మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి, మనకు హడావిడి ఎక్కువ, కంగారు ఎక్కువ. వాళ్ళ ఉదయం వచ్చారంట, సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. మనకి ఇలా వస్తాం, ఈ గుమ్మాల నుంచి వస్తే ఆ గుమ్మాల నుంచి వెళ్ళేటప్పటికి ఆశీర్వాదాలు మోసుకెళ్ళిపోవాలి. బస్తాలు బస్తాలు కారు డిక్కేనంట మోసుకెళ్ళిపోవాలి. దేవుని ఆశీర్వాదం అలా రాదు. దేవుడు ఆశీర్వదిస్తే 1000 తరాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు ఆశీర్వదించే వరకు కూడా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, ప్రార్థించాలి, ప్రభు సన్నిధులు గడపాలి, ప్రభు కొరకు మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు నీ శత్రువు మీద, సాతాను మీద, లోకం మీద, పాపం మీద, సాతాను మీద, అప్పుల మీద, రోగాల మీద, వ్యాధుల మీద ఘన విజయాన్ని దేవుడు నీకిస్తాడు. దుష్టుడు ఓడిపోతాడు, అంతిమ విజయము నీదే. హల్లెలూయా. అద్భుతమైన సందేశం అందించిన అయ్యగారికి, విజయబాబు అయ్యగారికి, అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకంగా